నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ చెప్పండి. బికాస్ వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఈవెంట్ కమింగ్ అప్. డూప్లికేట్ బాడీ అని అనుకోవద్దు. మా నాన్న మా అమ్మని చూడండి అక్కడ ఒక్కసారి. లోపలికి ఎంటర్ అయ్యాగానే మన సబ్స్క్రైబర్ గైస్ ఒక్కసారి చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ 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 ఉన్నాను. అండ్ టుడే వీఆర్ గోయింగ్ సమ్వేర్ అవుట్. వేరే చోటికి వెళ్ళబోతున్నాం అనమాట. అదంతా మీకు చూపిస్తాను. అండ్ మీరు టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బీ లిటిల్ డిఫరెంట్ మన యూజువల్ బ్లాగ్స్ కంటే. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. అండ్ దానికంటే ముందు హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఇలా చెప్పి నాకు తెలిసి గోవా అయిపోయిన తర్వాత ఇదే అనుకుంటా. ఇట్స్ బీన్ సో లాంగ్. ఒక లాంగ్ బ్రేక్ వచ్చింది. అదంతా ఎందుకో కూడా క్లారిటీ ఇస్తా మొత్తం. అదంతా ఎందుకు కూడా క్లారిటీ ఇస్తా. సో ఇంకా లేట్ లేకుండా వెళ్ళిపోదాం. అమ్మ చూడండి జుట్టు ఎట్లా ఇస్తుందో. హాయ్ చెప్పమా. ఓకే, సో త్వరగా వెళ్ళాలి. చాలా బాగుంది కదా. రెడ్ కూడా కాదు మరి, పింక్ లేదు. ఇంకా కొన్ని చూపించాల్సిందే. ఇది బాగుంది, ఇది బాగుంది అక్క. ఫిక్స్ ఇది. చాలా బాగుంది. కొంచెం ఓల్డ్గా ఉన్నట్టుంది. ఈ బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ వేసినామంటే కలర్ సెట్ అయింది. కానీ కొంచెం శారీ టైప్ కొంచెం ఓల్డ్గా, నేను ఇది ఏజ్ ఎక్కున్నట్టు అనిపిస్తుంది. సైడ్ పెట్టండి. పాట కూడా సెట్ అయిందిలే. నచ్చిందా? సూపర్ ఉంది, అదిరింది. ఓకే, ఇట్స్ గుడ్. అన్ని సైడ్స్ పెట్టుకున్నాం గైస్. గైస్ అమ్మ ఆల్సో ట్రైంగ్. షాపింగ్ ఈజ్ డన్. మాకు అదేదో పెద్ద సూట్ కేసు కూడా ఇస్తున్నారు గైస్. మేము చేసినంత షాపింగ్కి. మేము ఎంత చేస్తామో చెప్తే మీరే షాక్ అవుతారు, అందుకే మేము చెప్పట్లేదు. సో అది సంగతి. ఏంటమ్మా? సో మొత్తం అన్నీ మేము మా ఊర్లోనే షాపింగ్ చేసేసినాం గైస్. సరదాగా వెళ్ళి సరిపోయింది. అదే 25% చేసినాం. అయ్యే మాకు తడిసి మూపడి అయ్యాయి బేసికలీ. మా మమ్మీకి చిల్లు పెట్టాం గైస్ మేము. మా మమ్మీ పాకెట్కి. అది మ్యాటర్. మా కోసమే అయినా నీకు చిల్లు అయింది కదా. ఇప్పుడు డాడీకి అన్నీ చూపించాలి మేము, అన్నీ వేసుకొని. మేము అలా సరదాగా వెళ్ళేసి వస్తామని చెప్పాం గైస్. ఇప్పుడు మేము మా షాపింగ్ అంతా బిల్లు చూడండి. బిల్లు ఇట్లుంది బిల్లు. యా, అలా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు టైం లేలే పడేయమ్మా. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 6 అవుతుంది గైస్. అండ్ మేము వచ్చింది అయితే ఎప్పుడో 1:30కి వచ్చాము. 1:30కి వచ్చినాం. అండ్ ఇంకా అయిపోలేదు మాది. 6 అయితే చెప్పు. యా షూర్. సో గైస్ నెక్స్ట్ డెస్టినేషన్ స్టాప్ ఉందన్నమాట. నెక్స్ట్ స్టాప్ ఉంది. ఓకే, సో యా డింగ్ 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 డింగ్. వెరీ సమ్మి మా ఊర్లో. వెరీ సమ్మి. అమ్మ చూడండి, రిచ్ కిడ్. నేమ్ కాదు, మా అమ్మ కాదు. ఓకే బాయ్. ఇప్పుడు మనము షాపింగ్కి వెళ్తాం. మా గట్టిగా మాట్లాడు. ఇప్పుడు మనము షాపింగ్కి వెళ్తున్నాం. లెట్స్ గో గైస్. సో ఎండ బాగా వస్తుంది. ఎందుకంటే టైం ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం. ఇది టైము 12:31 అయితే ఉంది ఈజీగా. ఇప్పుడు మనం ఈ కార్లో గోయింగ్ గైస్. ఎక్కడికి వెళ్తున్నాం ఏంది కూడా చెప్తా. ఓకే,
సో డాడీ గెటింగ్ ఇన్ అండ్ మన బడ్డీ పరిస్థితి ఏంటో చూసుద్దాం పదండి ఫస్ట్. చాలా రోజులే. వామ్మో ఏంటి బ్రో? ఓహో ఫుడ్ పెట్టారా నీకు అందుకా? ఓకే తిననులే నేనేమి. ఇట్లుంటుంది బడ్డీ మంచోడు అంటారు. ఇది వీడి అసలు స్వరూపం, అస్సలైన స్వరూపం ఇదే గైస్. ఫుడ్ కానీ ఉంది అంటే అక్కలా తొక్కలా ఎవరినైనా కానీ వాడు దబిడి చేస్తాడు. లెట్స్ గో. వావ్ నీ ఫుడ్ భలే ఉందే, ఎమ్మీగా కనిపిస్తుంది నీ ఫుడ్. అదేదో పెద్ద నేను పోయి ఆ ఫుడ్ తినేదానిలాగా. బాబా ఏమన్నా ఉందా ఫుడ్, అట్లా అంటేనే తింటాడు వాడు బేసిక్గా. బర్త్డే బర్త్డే యా చూడండి సౌండ్ చూడండి ఎట్లా ఇస్తున్నాడు. మీరు మళ్ళీ బడ్డీ మా ఫేవరెట్ డాగ్, ఫ్రెండ్లీ డాగ్ అంటారు. వాడు ముఖం ఫ్రెండ్లీ, వాడు కొరికేస్తాడు. లెట్స్ గో. ఎక్కుతున్నా చలో. హలో అగైన్. కార్లో నేను ఒక్కదాన్నే, ఇక్కడ ఎవ్వరు లేరు. చూడండి ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏం చేస్తున్నానంటే మా అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. వీఆర్ ఇన్ నెల్లూరుకి వచ్చినాం బేసిక్గా. ఎందుకంటే మా డాడీకి కొంచెం వర్క్ ఉంది అండ్ దాంతోపాటు నేను కూడా షాపింగ్ చేయొచ్చు కదా అలా అని చెప్పేసి వచ్చా. బికాజ్ వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఈవెంట్ కమింగ్ అప్ మా ఇంట్లో. అదేనో కూడా మీరు గెస్ చేయండి, ఎందుకంటే మీకు ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ తెలుస్తుందేమో. బట్ యా, సో అందుకని చెప్పి మేము షాపింగ్ చేస్తాము. అంటే షాపింగ్ అని కూడా వచ్చా నేను, బికాజ్ వర్క్ అమ్మకి డాడీకి ఉందన్నమాట, నాకేం లేదు. సో అది సంగతి. అండ్ కొంచెం చిల్ అవుదామని వచ్చినాను అనమాట. కానీ అసలు నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను అనమాట. దానివల్ల నాకైతే ఎంతగా ఇబ్బంది అయిందంటే బాడీ పెయిన్స్ అనమాట. ఫుల్గా రాకుండా ఇంట్లో పడుకొని ఉంటే సరిపోయిండు అని అనుకున్నా. లిటరల్లీ నాకు ఫీవర్ అటాక్ అయినట్లు అనిపించింది. చాలా ఇబ్బందిగా ఉన్నింది అనమాట. బట్ ఎనీవేస్ వీ కేమ్ టు నెల్లూరు. ఇప్పుడు టైము 3 o'clock అవుతా ఉంది కరెక్ట్గా. సో డాడీ వాళ్ళ వర్క్ ఒక 1 hour 2 hours అట్లా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనేది ప్లాన్ అనమాట. సో ఈ బ్లాగ్ కంప్లీట్గా కొంచెం షాపింగ్, కొంచెం ఫన్ అలా ఉంటుంది. ఐషు కూడా ఉంటుంది మధ్యలో. సో యా అది సంగతి. అండ్ ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కడ ఆగినారు తెలుసా? ఏ ఊరికి వచ్చినా కూడా వాళ్ళకి సంబంధంలా. లుక్ అట్ దిస్. అంటే అది గాలికి పగిలిపోయింది అనమాట. ఏది మన ఇంట్లో ఇది ఉన్నింది కదా, ఏది గౌతమ్ బుద్ధుడిది ఒకటి ఫ్లవర్ పాట్ లాగా ఉన్నింది కదా. సో ఆ పాట్ కిందది పగిలిపోయింది. సో దానికోసం అని చెప్పి వాళ్ళు ఊరికి అట్లా పోతా ఉంటే కనిపించిందంట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత విల్ టాక్ టు దెమ్. ఓకే, ఇప్పుడు 3 అయింది. నేను మార్నింగ్ జస్ట్ 2 omelets తిన్నా, అంటే 2 egg omelets తిన్నా. అండ్ ఇంకంతే, ఇప్పటిదాకా ఏం తినలేదు. సో అందుకే ఫస్ట్ లంచ్ స్టార్ట్ చేసి దాని తర్వాత తిందామని అనుకున్నాం అనమాట. సో యా, నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ చెప్పండి. ఎందుకంటే నాకు చాలా మంది తెలుసు నెల్లూరులో. నేను లాస్ట్ టైం నెల్లూరుకి వచ్చినప్పుడు కూడా చాలా మంది నాకు కామెంట్ పెట్టినారు, అక్క వీఆర్ ఫ్రమ్ నెల్లూరు అని చెప్పేసి. సో ఐ నో మన నెల్లూరు ఫ్యామిలీ కూడా ఉన్నారు చాలా మంది ఇక్కడ అని చెప్పి. సో యా గైస్, వెరీ సారీ ఫర్ నాట్ అప్డేటింగ్ యూ గైస్ ఎనీథింగ్. అంటే అసలు కంప్లీట్ మాయమైనా స్టార్ట్ చేసినాను అండ్ దెన్ ఇప్పుడు డైరెక్ట్ నెల్లూరులోనే తీస్తా ఉన్నా. ఎందుకంటే ఐ టోల్డ్ యూ రైట్, ఐ వాజ్ వెరీ టైర్డ్ అనమాట. చాలా టైర్డ్ అయిపోయినా. ఇంకా అందుకు ఇట్లా నిద్రపోతానే ఉన్నాను అనమాట. అది కూడా సరిగా స్లీప్ కూడా రాలేదు బికాస్ ఆఫ్ బాడీ పెయిన్స్. ఎందుకంటే నేను వర్కౌట్ స్టార్ట్ చేసిన కాబట్టి. అండ్ యు నో వాట్, ఐ ఆల్రెడీ లాస్ట్ 5 kgs. కెన్ యూ బిలీవ్ ఇట్? నేను కూడా. సో అది సంగతి. అండ్ ఐ వాజ్ వెరీ స్ట్రిక్ట్ విత్ మై డయట్ అండ్ వర్కౌట్స్ అనమాట. ఎందుకంటే దిస్ టైమ్ ఐ థాట్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై ఓన్ బాడీ. అంటే ఇది డూప్లికేట్ బాడీ అని అనుకోవద్దు, డూప్లికేట్ బాడీ అని అనుకోవద్దు.
బట్ నా ముందు బాడీ లాగే నేను బ్యాక్ వచ్చేద్దాం అనుకున్నా. బికాస్ ఆఫ్ ది లేజినెస్ నేను సరిగా చేయలేకపోయినాను. ఐ లవ్ డూయింగ్ వర్కౌట్స్, కానీ నా ముందు నేను ముందు ఎంత యాక్టివ్గా ఉండేదానో అలా ఉండలేకపోతాను అనమాట, బికాస్ ఆఫ్ ది లేజినెస్ అండ్ వర్క్ వల్ల అట్లా. బట్ ఈసారి అయితే అసలు గట్టిగా అనుకున్నా, లేదు పక్కా చేసేయాలి అని చెప్పి, బికాజ్ ఐ హ్యావ్ టు లుక్ గుడ్ అనమాట ఇన్ దోస్ ఈవెంట్స్. అవేందో కూడా నేను మీకు చెప్తా. బట్ యా, సో అది సంగతి. అండ్ కోకోనట్ వాటర్ ఫుల్గా బాటిల్ నిండా అయినా గైస్, దాట్ ఈస్ ద ఇవ్వండి. ఇంకా కొన్ని ఉన్నాయి అంతే. అండ్ కొబ్బెర, అదే నా లంచ్ అనమాట బేసిక్గా. ఇప్పుడు ఈవినింగ్ ఇంకా మేము స్నాక్స్ లాగా తినాలి, ఏం తింటామో తెలీదు. దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ గైస్. సో అందుకే అప్డేట్ ఇద్దామని చెప్పి మళ్ళీ అప్డేట్ ఇస్తున్నా, లేకపోతే మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తానో కూడా తెలీదు నాకు. సో అది సంగతి, చూసేయండి. ఆల్సో నేను ఎక్కువ మా అమ్మని మా నాన్నని మాట్లాడించలేకపోయినా, ఎందుకంటే దేవర్ బిజీ అనమాట, కొంచెం వర్క్ ఉండే. సో అందుకే వాళ్ళు కార్లో వస్తా మాట్లాడుకుంటా అలా ఇలా ఉన్నారు. సో అది సంగతి. బికాస్ వీ హ్యావ్ సమ్ ఇన్వైట్స్ టు కాల్, కాబట్టి అది మ్యాటర్. ఇంకా నేనేమో ఫుల్ చిల్ అనమాట బ్యాక్. నేను ఒక్కదాన్నే, ఐషు లేదు. ఐ మిస్సింగ్ ఐషు వెరీ మచ్ గైస్. బట్ ఐషు వచ్చేస్తే తొందరలో వస్తుంది, నాకు తెలిసి ఒక 2-3 వీడియోస్లో కనిపించేస్తుంది మీకు, ఇంకా అంతే. సో పెద్దగా ఏమి ఉండదు ప్రాబ్లం. అండ్ ఆల్సో ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ అ Q&A వీడియో అనమాట, బికాస్ ఇట్స్ బీన్ సో లాంగ్ కదా మనం ఒక లైఫ్ అప్డేట్ కైండ్ ఆఫ్ వీడియో చేసి. కాబట్టి ఐ థాట్ ఆఫ్ మేకింగ్ అ Q&A వీడియో. సో మీకు ఏమన్నా, నా దగ్గర ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు అడిగిన క్వశ్చన్స్, మోస్ట్లీ ఆస్డ్ క్వశ్చన్స్. తర్వాత నేను ఆల్రెడీ మీకు ఒకసారి Q&Aది పోల్ కూడా పెట్టినాను, సో అది దాంట్లో కూడా ఉన్నాయి. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు అప్డేట్, అంటే కొంచెం అప్డేట్లో ఉందాము. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టేయండి. ఐ విల్ డెఫినెట్లీ చెక్ దోస్ ఆల్సో. అండ్ వాటిలో కూడా ఏమైనా ఉంటే, నేను అంటే ముందు చూడనివి ఏమైనా ఉంటే ఐ విల్ యాడ్ దోస్, ఓకేనా? సో యా. అండ్ ఆల్సో లుక్ అట్ మై లిప్స్టిక్ షేడ్ గైస్. అంటే ఇట్స్ అ లిప్ టింట్, బట్ ఐఎమ్ లవింగ్ దిస్. ఈ కలర్ అసలు నాకు బాగా సెట్ అయింది, నాకు బాగా నచ్చింది కూడా. అండ్ ఇట్ స్టేస్ ఫర్ రియలీ గుడ్ టైం. అంటే చూడండి, ఇప్పుడు దాకా ఇలానే ఉంది. ఇట్స్ గుడ్. ఓకే, అంతే గైస్, ప్రస్తుతానికి అంతే. ఓకే, బై గైస్. ఇదిగోండి మీ నెల్లూరు, చూసేయండి. మా నాన్న మా అమ్మని చూడండి అక్కడ ఒక్కసారి. వాళ్ళు అసలు ఎక్కడికి పోయినా, అసలు నెల్లూరు ఇప్పుడే గైస్ మేము దిగినామంటే నెల్లూరు ఎంటర్ అయినాము. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అయినాము, మా నాన్న మా అమ్మ ఇక్కడ మొదలెట్టారు పని. చూడండి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఈ వర్కే చేస్తా అంటారు. అమ్మేమో అక్కడ చూస్తుంది, డాడీ ఏమో ఇక్కడ చూస్తున్నాడు, కలిసి ఇద్దరు. ఓ మై గాడ్, దే ఆర్ క్యూటీ పైస్. ఏగున్నారు మా మన క్లాస్ ఉంది కదా, దానికి తగిలిస్తాను చిన్న చిన్నవి. ఓ షో. ఓకే, హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హాయ్. హాయ్. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? నెల్లూరు. ఎందుకు వచ్చాం? ఫర్ వర్క్ అండ్ వేరే వర్క్ ఉంది. ఓకే, ఎంజాయ్ పండుగ. వాము, రిపోర్ట్స్ మూమెంట్. ఇప్పుడు మన ఇల్లు ఇంకా బాగుంటుంది సూపర్గా. నీట్గా పెట్టు, పడిపోకుండా. పడిపోతాయేమో కదా, పడవండి, ఏమవ్వదు. అన్నీ ఏం కావా, మట్టి పడుతుందేమో. మట్టి పడుతుంది. చాలా తీసుకున్నారు. వెరీ నైస్. లోపలికి ఎంటర్ అయ్యాగానే మన సబ్స్క్రైబర్ గైస్. ఇవన్నీ తీసుకున్నారు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారే? ఎక్కడికి మా మళ్ళీ గైస్? వీళ్ళు నాకేం షాపింగ్ చేస్తారో తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం మంచిగా షాపింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు, నన్ను కార్లో వదిలేసి. ఇది కూడా తీసుకున్నారు గైస్. అంటే బుద్ధుడిది అనమాట. ఇంకా ఏవో మాట్లాడుతున్నారు. సో యా, ప్రస్తుతానికి ఫస్ట్ షాపింగ్ ఇస్ డన్. దిస్ ఇస్ డన్. అండ్ ఇంకా నెక్స్ట్ మన ఫేవరెట్ షాపింగ్కి వెళ్దాం పదండి. దానికంటే ముందు లంచ్ చేయడానికి వెళ్దాం. లెట్స్ గో.
అవి అయితే ఇంత లావు ఉన్నాయి ముద్దులు మా ఇంట్లో ఉండేది ఈ ఇళ్ళ కార్లో ఉంటుంది కానీ మూతి ఇది ఎందుకో చిన్నది ఉంది. గాయ్స్ వీ కేమ్ డాడీకి అమ్మకి వర్క్ ఉందని చెప్పా కదా, ఇదే అనమాట. ఏంటి ఆ వర్క్? రిజిస్టర్ ఆఫీస్. సో ఇది ఎలా తీయాలి ఇప్పుడు మీకు క్లారిటీగా చూపించే కంటే ఇదే బెస్ట్ అనుకుంటా. అదే సంగతి. కెమెరా తెచ్చుకోలేదా? తెచ్చుకున్నావా? అట్లీస్ట్ సో మా మమ్మీ అండ్ మా డాడీ అయితే వెళ్ళిపోయారు. ఇలా మమ్మీ ఇప్పుడు వెళ్తుంది చూడండి, ఎదిగోండి. సో వాళ్ళు ఇప్పుడు ఆ రిజిస్టర్ పని చేసుకుంటారు అండ్ నేనేమో ఇక్కడ చిల్ అవ్వాలి అంతే. నేను జస్ట్ షాపింగ్ వచ్చా. సో అది సంగతి. అండ్ ఆల్సో ఈరోజు నాకు వర్క్ ఏం పెద్దగా లేదని చెప్పి మా అమ్మ మా నాన్న కూడా నీకు కూడా కొంచెం ఫ్రీగా ఉన్నట్లు ఉంటుంది కదా అని చెప్పింటే, ఇంకా పైగా ఇది ఏమంటారు టుడే ఈజ్ థర్స్డే, సో అందుకే లైట్ అని చెప్పి వచ్చా. అది సంగతి గైస్. ఇది అయిపోయినాక ఇంకా ఫుడ్ కూడా ఇప్పుడు స్కిప్ చేసేసినాం ఎందుకంటే ఏం ఆకలిగా లేదు అని చెప్పి. సో యా బ్యాక్. సమోసా తింటున్నా. 10 రూపాయలకి ఎన్ని? 24 ఈ ఒక 100 రూపాయలకి. ముందుకు పోతా సమోసా. నీకు లేదు కదా? నేను తినాను కదా. అదైతే 100 రూపాయలకి అవసరం లేదు, 50 రూపాయలు సరిపోతుంది. నేను తింటాను. నేను తినాను. 5. దిస్ ఇస్ వాట్ స్ట్రిక్ట్ డయట్ ఈస్ గైస్. నేనేమి తినట్లేదు. సమోసా అని వాళ్ళు తీసుకొని తింటున్నారు. ఎలా ఉంది మా సమోసా? మన ఊర్లోనే బాగుంది. అంటే ఒక్క సమోసా పీస్తో ఊరిని డిఫైన్ చేయకూడదు మనం. ఇంకా వాళ్ళు తీసుకున్న ప్లేస్లో బాగాలేదు గైస్ అంతే. సేమ్ మన ఊర్లో కూడా ఏ సమోసానే కదా, చిన్న చిన్న సమోసాస్ బళ్ళు ఉంటాయి. సో గుడ్. దీస్ ఆర్ స్నాక్స్ టైం. టైం పాస్ కదా అమ్మ. పండు ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నా? స్టక్ అయింది. గైస్ ఇప్పుడు మన ఇంట్లోకి బాగా స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది కానీ నా ఫేవరెట్ గైస్ ఇది. ఏందిమా? రొయ్యలు. నెల్లూరు వచ్చి రొయ్యలు తీసుకుపోతే ఎట్లా, అందుకే రొయ్యలు తీసుకుపోయినా. పేపర్ ఏమన్నా కారుతుందంట. కారదు అన్నాడు. కారదు స్మెల్ అయితే వస్తుంది అన్నాడు. ఇసుక బుర్రలు ఉన్నాయి, ఇసుక బుర్రలు తీసుకున్నా. గండి అది గండి మీకు గండి చేప తీసుకున్నా. మళ్ళీ తర్వాత వచ్చి రొయ్యలు తీసుకున్నా. ఫిష్ ఫెస్టివల్ రేపు ఫిష్ ప్రాన్స్ రొయ్యలు తినొచ్చు కదా. రొయ్యలు పొసు అడిగితే వాళ్ళు ఇప్పుడు పోతే వేస్ట్ సార్, మీరు చేప చీరల కాడికి ఇప్పుడు పోలేరు. ఇప్పుడు ఫుడ్ కాడికి ఎక్కడికైనా వెళ్ళి తినేసి ఇప్పుడు ఫుడ్ ఇష్టం అమ్మాయికి. గైస్ మేము ఈ హోటల్కి వచ్చినాం. ఈ హోటల్ పేరు బసోటా అంట. నేను ఈ హోటల్ రివ్యూ లోపలికి ఎక్కినాక చెప్తా, ఓకేనా? లెట్స్ గో. పేరు చూడండి ఎంత ఫిజీగా అయిపోయిందో. చీపురు కట్టలా ఉంది కదా గైస్. సో గైస్ ఈ హోటల్ పేరు వచ్చేసి బసోటా అనమాట. మీలో నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా తిన్నారేమో నాకు చెప్పండి కామెంట్ చేసి. డాడీ కాలేజీ టైంలో బసోటాకి ఎప్పుడు పోయి తింటాను. అప్పుడు కొత్తగా పెట్టినారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పోయి. నిజం చెప్తారు చెత్తగా ఉంది గైస్, నాకేం నచ్చలా. బాలే ఫుడ్, యావరేజ్, బాలేదు. సో అది సంగతి. ఈ లోపల పోయి ఆడుకుంటాను. చర్చిది కాలేజీ స్కూల్ ఉంది. అంటే మా డాడీ చైల్డ్హుడ్ నెల్లూరులో జరిగింది అనమాట. సో అందుకు అన్ని మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అలా అలా. గైస్ ఒక్కసారి చూడండి ఎంతగా వర్షం పడుతుందో. ఓ మై గాడ్, దిస్ ఇస్ హౌ అవర్ ట్రిప్ ఇస్ గోయింగ్. ట్రిప్ కాదు ఇది, ట్రిప్పే అలా. బై బాయ్.